ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలన్న ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. పోసాని కృష్ణమురళిని ఇబ్బంది పెట్టినట్లే కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్, ఇసుక, గ్రావెల్, రేషన్, బెల్ట్ షాపులు, జూదం వంటి కార్యకలాపాల్లో కూటమి నాయకులకు భాగస్వామ్యం ఉందన్నారు. 2027-28లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయని, ఆ ఎన్నికల్లో కూటమి నాయకుల్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం డిపార్ట్మెంట్లన్నీ దాంతోపాటు నిన్న మీరు ఈనాడు పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజ్లోనే కాకాని గారి గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికీ చాలా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు. అదే ఈనాడు పేపర్లో మళ్ళీ ఈరోజు గమనిస్తే కోర్టు ఏం తీర్పిచ్చారంటే పర్యాప్తు కొనసాగుతుంది, వాస్తవాల మీద స్పష్టత లేదు, పూర్తి స్థాయి ఆధారాలు మా ముందు లేవు అని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. ఈనాడు పేపర్లో మాత్రం ప్రకటిస్తూ దోషిగా చెప్పడం జరుగుతుంది, కోర్టులో మాత్రం మా ముందు ఇంకా పూర్తిగా ఆధారాలు లేవని చెప్పడం జరుగుతుంది. అదే ఈనాడు పేపర్లోనే రాశారు. ఈరోజు పేపర్ చదివితే ఈ డీటెయిల్స్ అన్నీ రాసి కూడా చెప్తారు. అంటే మీ దగ్గర ఉండే ఆధారాలు కోర్టు ముందు ఎందుకు హాజరు చేయలేదు? మీరు మాత్రం దోషిగా చెప్తా ఉన్నారు. న్యాయస్థానం కూడా మా ముందు ఆధారాలు పూర్తిగా లేవని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ ఒక కుట్రగా భావించవచ్చు. మొదటి ఆరోపణ చేయడం, మళ్ళీ పత్రికల ద్వారా కేసులు ప్రకటించడం, మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళెంటన రీసెంట్గా మన పోసాని గారి లాగా మొత్తం తిప్పడం జరుగుతూ ఉంది, ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో దగ్గరికి. ఈ విధంగా ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే, ఎవరైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ఏమి అమలు కావట్లేదని చెప్పి పెద్దగా మాట్లాడితే గురించి మాట్లాడుతూ చెప్పారు. అదే ఈనాడు పేపర్లో మళ్ళీ ఈరోజు గమనిస్తే కోర్టు ఏం తీర్పిచ్చారంటే పర్యాప్తు కొనసాగుతుంది, వాస్తవాల మీద స్పష్టత లేదు, పూర్తి స్థాయి ఆధారాలు మా ముందు లేవు అని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. ఈనాడు పేపర్లో మాత్రం ప్రకటిస్తూ దోషిగా చెప్పడం జరుగుతుంది, కోర్టులో మాత్రం మా ముందు ఇంకా